సోషల్ మీడియాలో కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ షమా మహమ్మద్ ఆవిడ చేసిన కామెంట్స్ మీద చాలా విమర్శలు వస్తున్నాయి. రోహిత్ శర్మ ఈజ్ ఎ ఫ్యాట్ ఫర్ ఎ స్పోర్ట్స్ పర్సన్, నీడ్ టు లూజ్ వెయిట్ అండ్ అఫ్ కోర్స్ ద మోస్ట్ అన్ఎక్స్పెన్సివ్ కెప్టెన్ ఇండియా ఎవర్ హ్యాడ్. అంటే రోహిత్ శర్మ చాలా ఫ్యాట్గా ఉన్నారని, ఆయన బరువు తగ్గాలని చెప్పి, చాలా అన్ఇంప్రెసివ్గా ఉన్నారని, ఇండియాకున్న కెప్టెన్స్లో ఆయనే అన్ఇంప్రెసివ్ అని చెప్పి షమా మహమ్మద్ సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ ఇప్పుడు చాలా దుమారం రేపుతున్నాయి. ఇది బాడీ షేమింగ్ అని చెప్పి ఇది చాలా తప్పని చెప్తున్నారు. అసలు ఒక మనిషిని టాలెంట్ చూసి గుర్తుపట్టాలి, టాలెంట్ చూసి మనిషిని రికగ్నైజ్ చేయాలి. మనకు తెలుసు వన్డే మ్యాచెస్లో ఆయన 3 డబుల్ సెంచరీస్ కొట్టారు. అంతేకాదు వన్డే మ్యాచెస్లో ఆయన హైయెస్ట్ స్కోర్ 264 అయింది అనమాట. రీసెంట్గా కూడా ఆయన T20 లీడ్ చేశారు. ఆయన గెలిపించిన తీరు కానీ, ఆయన కెప్టెన్సీ కానీ ఇండియాలో చాలా ఇంప్రెసివ్గా వెళ్ళిందనమాట. అంత గిఫ్టెడ్ ప్లేయర్ గురించి ఈ విధంగా బాడీ షేమింగ్ చేయడం చాలా తప్పని అందరూ అంటున్నారు. ఇమీడియట్గా ఆ ట్వీట్ డిలీట్ చేయించారు. ఆ ట్వీట్తో సంబంధం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది. కానీ స్టిల్ ఆ ట్వీట్ మీద మాత్రం దుమారం రేపుతుందనమాట. ఏ వ్యక్తినైనా సరే పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు, ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్నప్పుడు ఓవర్ వెయిట్, బాడీ ఫ్యాట్, ఒబెసిటీ లేదా ఆ వ్యక్తి యొక్క బాడీ గురించి, కలర్ గురించి ఇలా కామెంట్స్, పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇవ్వడం చాలా తప్పనమాట. ముఖ్యంగా ఇవన్నీ వివక్షాపూరితమైన డిస్క్రిమినేటరీ స్టేట్మెంట్స్ అనమాట. ఇదంతా ఆన్లైన్ బుల్లింగ్ కిందకు వస్తుంది. అంతేకాదు చాలా మంది మీద బయట పబ్లిక్ మీడియాలో మన పర్సనల్ ఒపీనియన్ ఏదైతే ఉండొచ్చు, కానీ మీడియా ద్వారా కనుక ఒక కమ్యూనిటీని కానీ, ఒక పర్సన్ కానీ ఇలాంటి బుల్లింగ్ స్టేట్మెంట్స్ చేయడం తప్పని చెప్పి కూడా చాలా మంది నెటిజన్స్ చెప్తున్నారు.